ఓం శ్రీ స్వామియే శరణం శరణమయ్యప్ప. ఆంధ్ర వాసులైన అయ్యప్ప స్వామి భక్తుల కోసం చెప్పే విషయాలు. మా అయ్యప్ప స్వామి మాల వేసేవాళ్ళు వేసే వస్త్రధారణములు, ఆచారాలు, ఇవన్నీ కొన్ని మార్పులు వచ్చేసి చాలా కిందకి దిగజారిపోయినాయి కొన్ని విషయాల్లో. ఆ విషయాలు ఏమిటి అంటే, దానిలో కొన్ని మార్పులు చేస్తూనే ఉన్నాం. ఒక 20 ఏళ్ళ నుంచి కష్టపడి చాలా మార్పులు తెచ్చుకున్నాం. ఏమిటంటే, అయ్యప్ప స్వాముల దీక్షావస్త్రం వచ్చేసి ఎరుపు బట్టలు కట్టుకుని అయ్యప్ప స్వాములు రావడము. అలాంటి వాళ్ళని మన చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా మార్చినాము. అయ్యప్ప ఎర్ర బట్టలు కట్టుకొని అయ్యప్ప మాల వేయరాదు, అది ఓం శక్తికి సంబంధించినది, అమ్మవారికి సంబంధించిన వస్త్రం, ఎరుపు రంగులు, ఆ రంగు అయ్యప్ప స్వామి దీక్షలో లేదు అని వాళ్ళకి దాని కారణాలతో సహా చెప్పి మార్పులు తెచ్చి ఇప్పుడు ఎవరు కూడా ఆ ఎర్ర బట్టలు కట్టుకొని మాల వేయడానికి రావడం కానీ, ఇరుముడి ఎత్తుకొని గుడికి చెల్లించడానికి రావడం కానీ తగ్గిపోయినాయి. తగ్గిపోవడం కాదు, 99% నిలిచిపోయినాయి. అలాగే మాల కర్పూరానికి పైన పెట్టి ఆ మంటలో పెట్టి తిప్పుకోవడం. ఎందుకు స్వామి అంటే, అప్పుడు కూడా ఓ పెద్ద ఆయన ఏం చెప్పినారంటే, అంత కేరళ వాళ్ళే అంత నేర్పినారు. నాకు కూడా గురుస్వామి కేరళ వాళ్ళే. 40 ఏళ్ళ నుంచి శబరిమలకి పోయి వస్తూ ఉన్నాను నేను. నాకేంటి నువ్వు చెప్పేది? అయ్యప్ప జ్యోతిష్యులు కూడా ఆయనకి వేడి చలి అలాంటిది ఏమి ఉండదు ఆయనకి, ఆయన జ్యోతిష్యుడు అని ఆయన ఎదురు ప్రశ్న చేశారన్నమాట. అప్పుడు నేనేం చెప్పినానంటే, వయసులో నేను తక్కువ అయినా కూడా, ఆయన వయసు 80 దాటినా కూడా విషయం కరెక్ట్గా చెప్పి వాళ్ళకి అర్థం చేసుకునేట్టు చేస్తే వాళ్ళు కూడా మన దారిలోకి వచ్చేస్తారు. దానికి సమాధానము, ఆ అయ్యప్ప వేసిన మాలలో ఆ అయ్యప్పను కొలువు చేస్తే, ఆ కొలువు అయిన అయ్యప్ప ఈ మంటలో పెట్టేస్తే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఆ ముద్రలో దేవుడు ఉంటేదానికి కూడా ఆ అవకాశం మనం ఇవ్వడంలా. ఆ విషయం చెప్పినప్పుడు ఒప్పుకోవడం లేదే. ఎన్నో ఏళ్ళ నుంచి కర్పూరంలో పెట్టి తిప్పేదే అలవాటు. కేరళ వాళ్ళే నేర్పినారు కూడా. గురుస్వాములంతా ఫస్ట్ నుంచి ఆంధ్రదేశంలోకి వచ్చిన వాళ్ళు అయ్యప్ప స్వాములు అంటేనే ఎవరికి తెలియదు. ఆ విషయాలన్నీ తెలియపరిచి మాల వేసి ఇరుముడి గట్టి అన్ని కార్యక్రమాలన్నీ తెలియపరిచినది కేరళ గురుస్వాములే. నాయరు, మేనను, నంబూదిరి అలా రకరకాలుగా జనాలు వచ్చి ఆంధ్రలోకి వచ్చేసి ఆదాయం, డబ్బు సంపాదించేదానికి ఒక మార్గంగా కూడా ఇదే ఎంచుకొని జనాలకంతా తెలపడం మంచి ఇదే. ఆ మార్గం కూడా కొన్ని విషయాలు కొన్ని తప్పు పెట్టినాయి. వాళ్ళు కూడా తప్పులు వచ్చినాయి. అప్పుడు ఇదేం చెప్పుకుని వస్తున్నానంటే, అయ్యప్ప స్వామికి గుడిలో ఉండే విగ్రహానికి నెయ్యభిషేకం చేసిన తర్వాత సీకాయపుడి అలాంటి ఎన్నో పుళ్ళు దుద్దుకొని నీరు పోసుకొని ఆ జిడ్డంతా వదిలించుకుంటారు. ఈ స్వామి చెప్పినట్టయితే అయ్యప్ప స్వామికి ఎండ లేదు, వాన లేదు, వేడి లేదు, ఏం లేదు అంటే ఆ స్టవ్ పైన వేడి నీరు పెట్టేసుకుని తీసుకొచ్చి అయ్యప్పని శుభ్రంగా గడగచ్చు కదా. ఎందుకు గడగట్లేదు చెప్పండి? ఆ విగ్రహంలో ఒక్క శక్తి ఉంది అని ఒక సంకల్పమే కదా. అలాగ మాల వేసిన వాళ్ళలో మాలలో కూడా ఆ రోజు నుంచి అయ్యప్పని కొలువు చేసుకోవాలి. అప్పుడే నిన్ను కాపాడేదా దేవుడు. యాక్సిడెంట్ కాకుండా బైక్ పడిపోయి ప్రాణాలు పోకుండా, లేదంటే జీపు గుద్ది ప్రాణాలు పోకుండా ఎట్లా కాపాడతారు? ఆ దేవుడు మనతోటే ఉంటే అయ్యప్ప ఏ వరుసలో కూడా మనకు ఆపద కలిగినవారు. ఎప్పుడు ఈ స్వాములు ఆ అయ్యప్ప భావమే వదిలేసి మసులుతారో అప్పుడే వీళ్ళకి ఆపదలన్నీ వచ్చేది. అలాగే సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు గుడ్డ కింద పరిచేసి దాని మీద పడుకుంటారు. దేనికోసమంట? ఆ ముద్ర కింద తగలకూడదంట. లేదంటే మెట్ల మీద నేను నిలబడి ఉంటే నాకు అక్కడ దండం పెట్టుకుంటా ఉంటే ఆ మాల కింద తగలనివద్దు అని స్వాములు చెప్పుకుంటూ ఉంటారు. స్వాములకి ఎందుకు తగలకూడదు? తగలచ్చు. ఎట్లా అంటే, ఆ ముద్ర నిలబడేది మనం ఎవరికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేది ఎవరికి? సాక్షాలు అయ్యప్పే కదా. అయ్యప్ప ఎక్కడో కాదు కదా ఉండేది, మన ముందర నిలబడి ఉన్నారు అయ్యప్ప కాళ్ళలోనే మనం పడుతూ ఉన్నాము, ఆ పాదంలోనే మనం సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నామే అనే భావన కలిగి ఉంటే ఈ ముద్రలో ఉండే అయ్యప్ప అంతా అక్కడ అడ్డం కాదు. మీకు
మనం ఆ శరీరము భావము, ఆ ముద్ర, మాల అన్నీ మర్చిపోయి ఆ భగవంతుడు పాదములో పడిపోవాలి. ఆ గొప్ప భావనతోటి మనం సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే అక్కడ మాల కింద తగిలినా కూడా ఏ పరిస్థితులు కూడా పాపం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. భావన ఉండాలా. భావన లేకుండా మాల చేతిలో పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేస్తే అంగములు ఆ భూమిలో తగలదు. భూమిలో 8 అంగములు తగలాలి. సాష్టాంగ నమస్కారం అనే వీడియో అంతా మనం పెట్టినాం దీని ముందు. ఏమిటి ఆ 8 అవయవాలు అని. అలాగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు ఆ భగవంతుడు పాదములకే మనం పడి ఉన్నాము, నమస్కారం చేస్తున్నామే అనే భావన ఉంటే ఈ మాల ముద్ర భూమిదేవికి తగిలినా కూడా ఏ విధంలో కూడా అపచారం కాదు. అది బాగా స్వాములు గుర్తుపెట్టుకోండి. అలాగే సాష్టాంగ నమస్కారం, మాల తిప్పేది, బట్టలు అదన్నీ అయిపోయినాక లేటెస్ట్గా నేను 2 సంవత్సరం నుంచి 1 సంవత్సరం అయింది అంతే. ఓం స్వామి శరణమయ్యప్ప అని అలవాటు అయిపోయినాయి ఎన్నో ఏళ్ళ నుంచి స్వాములకి. శ్రీ కూడా కలపండి. ఓం శ్రీ గణపతయే నమః. అలాగా ఒక్కొక్క దేవుడికి శ్రీ అని కలుపుతారు. అదంతా పోలే దేవుడు విషయం వదిలేయండి. పెళ్లి పత్రికలు కొట్టేస్తున్నప్పుడు శ్రీ 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 3 శ్రీలు పెట్టేస్తారా? మీ నియోజకవర్గం ఎమ్మెల్యేలో మంత్రులు అయితే దానికి ముందు 3 శ్రీలు పెట్టేస్తారా? అయ్యప్ప స్వామికి ఎందుకు మీరు శ్రీ పెట్టేదానికి వెనకాడుతూ ఉంటారు? శ్రీ పలకడం మన వల్ల కాదు అనే పరిస్థితి ఉంది అనుకోండి, నోరు తిరగట్లేదు అనుకోండి, అలాంటి వాళ్ళని వదిలేయండి. ఆత్మీయ భావం మన మనస్సు దెబ్బతింటుంది, మన అహంభావం దెబ్బతింటుంది. ఇన్ని ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి శబరిమలకి పోతా ఉన్నాము, శరణాలు చెప్తా ఉన్నాము. సడన్గా నువ్వు శ్రీ చెప్పుకో, అలా చెప్పుకో, ఇలా చెప్పుకో అని చెప్పైతే వినడానికి మనమేమి ఇది కాదు, మనం వినము కూడా అనే పరిస్థితిలో ఉంటే స్వాముల్ని కూడా శ్రీ అని పలికించడం మొదలుపెట్టాను. ఈ గుడిలో శ్రీ చెప్పలేదా? ఆ మాల వేసే సమయంలో అక్కడ నిలిపేస్తాం మాల వేయకుండా. ఎప్పుడు ఈయన శ్రీ కలిపి ఓం శ్రీ స్వామి అని పలికే సమయం వస్తుందో అప్పుడు వేస్తాం మాల. అట్లా స్ట్రిక్ట్గా 2 ఏళ్ళ నుంచి చెప్తా వచ్చాం. ఈ శ్రీ ఎందుకు కలిపేది అంటే శ్రీ అంటే ఐశ్వర్యం. అది ఆ భగవంతుడికి మనం ఆ శ్రీ కలిపి అక్కడ ఇచ్చేసిందంటే ఆ భగవంతుడు మనకు కూడా ఆ శ్రీ ఐశ్వర్యాలు ఇస్తారు అనే సంకల్పం. అది గొప్ప సంకల్పం శ్రీ అంటే. అది పలకడానికి మీకు నామోషిగా ఉంటే నేనేం చేయలేం కదా. అక్కడికి బలవంతాన్ని అంతటి మార్చాము. ఇప్పుడు చుట్టుపక్కన రాయచోటి, కడప, పొంగునూరు, ఆ పక్క చిత్తూరు, ఇక్కడ ఈ గుడిలోకి వచ్చి మాల వేసిన ప్రతి స్వాములకు కూడా ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అని పలకాలి అని బలవంతం చేసి లైన్లో పెట్టాను. ఈ 3 విషయాలు అయిపోయినాయి. 3-4 విషయాలు అయిపోయినాయి. ఈ 4వ విషయం ఏమిటంటే సాయంత్రం పూట అంబలం పూజలు అభిషేకం చేయించడం పూర్తిగా నిలిచిపోవాలి. దానికి నేను పోయి చేయలేం కదా, గురుస్వాముల వల్లే అవుతాయి అది. కాబట్టి ఆ గురుస్వాములు మంచి మనసు పెట్టుకొని ఇది సాంప్రదాయం స్వాములారా, మీకు అలాగా అలంకారం చెయ్యాలి అని, విగ్రహం పెట్టి అలంకారం చెయ్యాలి అనుకుంటే 3 పూటలు పూజలు పెట్టుకోండి. అలాగా కడుపు నిండగా భోజనాలు చేసి కడుపు నిండగా తిండి తినాలంటే అంబలం పూజలో భజనలు చేసేసి రాత్రిపూట కడుపు నిండగా తినకూడదు. భాగమే పొట్టలో ఉండాలి తిండి అని ఆ విషయాల్లో మార్పులు రావాలంటే గురుస్వాముల వల్ల అవుతాయి 100%. ఈ విషయాలు కూడా ఒక ముఖ్య విషయంగా చెప్పాలా అని అనుకున్నాం. అభిషేకం సాయంత్రం చేయకూడదు. అలాగే సాయంత్రం అంబలం పూజలో కడుపు నిండగా తిండి ఎవరికి పెట్టకూడదు. కడుపు నిండగా తిండి పెట్టి ఆశీర్వాదాలు పొందాలా అని కోరుకునే స్వాములు 3 పూటలు పూజలు పెట్టి తెల్లారి గణపతి హోమం, మధ్యాహ్నానికి తెల్లారుల మధ్యలో గ్యాప్లో 8:30-9 గంట ఆ టైంలో మహాభిషేకాలు, మధ్యాహ్నం కడుపు నిండగా భోజనాలు, అన్ని రకాల విభవ సమర్థమైన భోజనాలు పెట్టండి. సాయంత్రం అంబలం పూజ చేయండి. సాయంత్రం అంబలం పూజ 11 గంటకంతా ముగించుకోవాలి. అరగంట సేపు ఆ హరివరాసనం పడిపాటు అన్నీ అయిపోయినప్పటికీ 11:30 అయిపోతాయి. 11:30 నుంచి 11:30 దాకా భిక్ష పెట్టండి స్వాములకి. అది కడుపు నిండగా పెట్టకు. ఏ పరిసలో కూడా అది శాపం కాదు, ఆచారం అది.
ఎవరు శాపాలు పెడతారు, ఈ స్వాములంతా అందరం తిట్టుకుని వెళ్ళిపోతారు, కడపండగ తిండి కూడా పెట్టలేదు, ఏం అంబలం పూజ ఇదైనా తిడతారు అనుకోవద్దు. ఫస్టే మీరు చెప్పేయండి, అంబలం పూజ అంటే ఇది కదా. అంబలం అంటే గుడి, క్షేత్రం అనే లెక్క అది. ఆ క్షేత్రానికి ప్రతిరూపంగా అక్కడ ఒక మండపాలు తయారు చేసి అక్కడ అయ్యప్పల్ని, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని కొలువు చేసి పూజ చేసే ఒక గొప్ప కార్యక్రమం అది. ఆ కార్యక్రమాన్ని, ఆ అంబలం పూజ విలువ లేకుండా చెయ్యకండి. ప్రతి గురుస్వాములు కూడా మనస్సు పెడితే ఈ మార్పులన్నీ వచ్చేస్తాయి. కొన్ని ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాం స్వామి, ఎట్లా మార్చేది, చాలా కష్టం అయిపోతాయి. కష్టం కానిది ఏది జరగదు. ప్రతి విషయంలోనూ కష్టం ఉంటాయి. కష్టమైనా కూడా దిగి తీరాలి. ఎందుకంటే ఇన్ని మార్పులు నేను తీసుకుని వచ్చినాం, ఇంకెన్ని ఏళ్ళు నేను బతుకుతామో తెలియదు. కానీ నా బతికినంత రోజుల్లోనే మనకి మార్పులు కనబడాలి ఇక్కడ. తర్వాతనే నేను పైలోకానికి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా నా దగ్గర మాల వేసే గురుస్వాములైనా, నా దగ్గర మాల వేయకపోయే గురుస్వాములైనా కూడా ఈ విషయాలు మనసులో పెట్టుకుని మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలాగే ఈ మాల వేసిన స్వాములు కూడా వివాహ మండపానికి పోవచ్చు అనే ఒక సలహాలు ఇవ్వకండి. ఎందుకంటే వివాహ మండపంలో హాజరయ్యే వచ్చే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళలో పెళ్ళి కాని వాళ్ళైతే జరగబోయే పెళ్ళిళ్ళ గురించి ఆలోచన ఉంటుంది. ముసలివాళ్ళు, మధ్య వయస్కులు అయితే వాళ్ళు జరిగిపోయిన పెళ్ళిళ్ళ గురించి ఫ్లాష్లోకి వెళ్ళిపోతారు, ఫ్లాష్ బ్యాక్లోకి. అంటే అక్కడ వచ్చిన ప్రతి వాళ్ళ మనసులో కూడా ఆ పిల్లి 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 అనే ఒక వాతావరణము, ఆ స్పందనలే మొత్తం ఆ మంటపం మొత్తం ఉండేది. అందరి ఆలోచనలు కూడా దైవ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి నీకు? పెళ్లి మంటపానికి వచ్చిన వాళ్ళకు దేవుడు భక్తితోటి దేవుడిని తలుచుకునే కార్యక్రమాలు ఉండదు కదా అక్కడ. ఈ అయ్యప్ప మాల వేసిన స్వామి ఏముండాలి? ఆయన ఇప్పుడు దేవుడు స్మరణలోనే ఉండాలి కదా. ఆ దేవుడిని తలుచుకొని దీక్షాకాలం మొత్తం గడిపవలసిన స్వామి మాల వేసి పెళ్లి మంటపానికి, పెళ్లి కార్యక్రమానికి తిరగకుండా ఉంటే దానికి అర్థాలు ఏమిటి చెప్పండి? ఎందుకు ఇలా తప్పుదావ పట్టించినారు ఈ గురుస్వాములు? గురుస్వాములు బోధన చేస్తేనే కదా ఈ స్వాములు ఇలాంటి విషయాలకన్నీ తిరిగేది. గురుస్వాములు సరైన బోధన చేసి ఉంటే ఇలాంటి తప్పు పనులు చేయరు వాళ్ళు. అది తప్పుడు పని. అది ఏ పరిస్థితుల్లో కూడా పెళ్లి మండపానికి స్వాములు వెళ్ళకూడదు. అలాగే ఒక పెళ్లి మండపంలోకి వచ్చిన స్త్రీ జనాలకి మెన్సెస్ పీరియడ్లో ఉండేవాళ్ళు పెళ్లి మండపానికి రాకూడదు అని అక్కడ నిబంధనలు ఏమైనా రాసిపెట్టి ఉన్నాయా? లేదు కదా. పెళ్లి మండపానికి వచ్చే స్త్రీలు శుద్ధిగా ఉంటారో అశుద్ధిగా ఉంటారో అని అక్కడ ఎవరు పెట్టించుకోరు. ఎందుకంటే అక్కడ నిబంధన లేదు. పెళ్లి మండపానికి శుద్ధిగా ఉండేవాళ్ళు, మెన్సెస్ పీరియడ్ అయిన వాళ్ళు 7 రోజుల దాకా రాకూడదు, 7వ రోజు స్నానం అయినా తక్కనే పూజలోకి పెళ్లి మండపానికి రాండి అని ఎక్కడైనా ఉన్నాయా? లేదు కదా. అలాంటి చోటుకు నువ్వెందుకు వెళ్తావు? తప్పు కదా అది. తప్పు కాదు అని గురుస్వాములకి పడాలి దెబ్బలు. ఎందుకంటే ఇలాంటి స్వాములంతా తప్పుదావ పట్టించే గురుస్వాములు, తప్పుడు సలహాలు, ఈ సలహాలే ఇలాగ మారిపోవడానికి కారణం. ఇదంతా కేరళ గురుస్వాముల మీద నెట్టి మీద వేస్తున్నారు వీళ్ళు. లేదంటే పెద్ద పెద్ద గొప్ప గురుస్వాములు ఉన్నారు. తిరుపతిలో ఒక స్వామి ఉంది, అలాగే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క గురుస్వాములు ఉంటారు. ఆ గురుస్వామిని నెత్తి మీద వేసేస్తారు మనం చేసే తప్పులకి. తప్పు చేస్తున్నప్పుడు వాడు తప్పు చేయమంటే నువ్వు తప్పు చేస్తావా? దాన్ని నిజాలు తెలుసుకొని కదా నువ్వు పోవాలో రావాలో చేయాలన్నా కూడా. ఇంకొక గురుస్వామి నువ్వు శవం చూడడానికి కూడా పోవచ్చు అంటే నువ్వు పోతావా? తప్పు కదా. అందుకనే ఇది కూడా గురుస్వాముల వల్ల, గురుస్వాములు మాల వేసిన శిష్య వృద్ధానికి అంతా తెలియపరచాలి ఇలాంటి విషయాలు. అది కాకుండా గొప్ప విషయం ఏమిటంటే మన ఆంధ్ర స్వాములు ఇప్పుడు నంబర్ 1 భక్తులలో తేలిపోయినాయి. శబరిమల భక్త జనములో ఆంధ్ర స్వాములకు ఉండే భక్తి ఎక్కడ కనబడలేదు. ఫస్ట్ కేరళం, మళ్ళీ తమిళనాడు, కర్ణాటక. తమిళనాడు సెకండ్ స్టేజ్లో ఉండేది. కేరళం తర్వాత వచ్చే తమిళన్స్ ఉండే భక్తి అంతో ఇంతో కాదు ఫస్ట్. మళ్ళీ కర్ణాటక వచ్చింది, మళ్ళీ ఆంధ్రకు వచ్చింది. ఇప్పుడు ఆంధ్ర భక్తులు అంటే అంతా భక్తితో ఉంటున్నారు. పాదయాత్ర అంటే చప్పలే వేసుకుని చెయ్యరు.
పాదం నగ్న పాదంతో నడుస్తూ ఉంటారు. కాలు బొబ్బులు వచ్చేసినా కూడా పెట్టించుకోరు. అంత కష్టపడి యాతన సహించి వాళ్ళు నడుస్తూ ఆ శబరీశుని దర్శనానికి వెళ్తారు. అదే పెద్ద పాదంలో చూడండి, అంగిడిలో కూడా చెప్పులు అమ్ముకుంటున్నారు. అలాగా ఇరుముడి నెట్టి మీద పెట్టుకోవడంలా కేరళ వాళ్ళు ఏం చేసిందంటే, వాళ్ళు చెప్పులు వేసుకుని మొన్న మాల వేసేసి కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి వీడి సతీష్ కూడా చెప్పులు వేసుకుని శబరిమల పంపనించి సన్నిధానానికి వెళ్ళినారు. అలాగా దర్శనం టైంలో తీర్థం తీసుకోవాలి కదా అని ఏం చేస్తున్నారు, ఈ ఇరుముడి భుజాల మీద పెట్టుకుని తీర్థం తీసుకుంటున్నారు. ఇరుముడి భుజాల మీద పెట్టే ఛాన్స్ లేదు, అంత ఎక్కడ కానీ లేదు అది ఆ భుజాల మీద పెట్టేది. అది ఎప్పుడు ఈ కేరళ వాళ్ళు చెప్పులే వేసుకొని శబరిమలకి వెళ్ళడం, ఇరుముడి తల మీద పెట్టుకోకుండా భుజం మీద వేసుకోవడం, ఇదంతా సెలబ్రిటీస్ వల్లే జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ సినిమా హీరోలు అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు శబరిమలకి వస్తున్నప్పుడు వాళ్ళ ఫోటో బాగా పడాలి, వీడియోలో కానీ పేపర్లో కానీ పడాలని వాళ్ళ ఇరుముడి అడ్డం కదా అని అది భుజం మీద పెట్టడం, అది చూసి మిగిలిన వాళ్ళంతా నేర్చుకుంటా ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా నేర్చుకుంటా ఉంది. కొంతమంది పెద్ద గురుస్వాములు ఆ కేరళ వాళ్ళంతా అట్లే చేస్తూ ఉంది, కేరళ వాళ్ళు చేసినప్పుడు మనం చేయకూడదా అని ఆ విధంలో ఉన్నారు. అలాగే చెప్పులు వేసుకొని పెద్ద పాదంలో పరిగెత్తేస్తూ ఉన్నారు. అలాగే పంచ కట్టుకునే పరిస్థితి లేదు, ఇప్పుడు షార్ట్స్ వేసుకుని పరిగెత్తేస్తున్నారు, షార్ట్స్ కూడా వాడుతున్నారు. ఏది సౌకర్యమో అట్లే చేస్తున్నారు. ఇరుముడి వెనకాల స్కూల్ బ్యాగులు వేసుకుని 2 భుజాలకి తగిలించుకుని పరిగెత్తేస్తూ ఉంటారు. ఆ ఇరుముడి మోసేది లేదు, చెప్పులు వేసుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు పనులన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. అదంతా కేరళ వాళ్ళు, ఇప్పుడు తమిళనాడు వాళ్ళు, ఇప్పుడు కొత్తగా మన ఆంధ్ర వాళ్ళు కూడా నేర్చుకుంటా ఉంది. కానీ ముఖ్య స్థానంలో నంబర్ 1 స్థానంలో భక్తి స్థానంలో ఇప్పుడు ఆంధ్రే ఉండేది. ఇప్పుడు అందరికీ దారి చూపే స్వాముల్లాగా నిలబడేది ఇప్పుడు ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర వాళ్ళకు ఉండే భక్తి ఇప్పుడు ఎక్కడ కనబట్ల. తమిళనాడు వాళ్ళకి లేదు, కర్ణాటక వాళ్ళకి లేదు, కేరళ వాళ్ళకి అస్సలు లేదు. అప్పుడు ఇదన్నీ చూసి మనం తప్పు కాదు నేర్చుకోవాల్సినది, మంచిదేమైనా ఉంటే నేర్చుకోవచ్చు. కానీ అక్కడ మంచిదే కనపట్లేదే, అప్పుడు అదంతా పెట్టుకోవద్దు. మీ గురుస్వాములు మీకు ఏ విధంలో బోధన చేశారో, ఏ విధంలో అడ్వైస్ చేశారో, ఏ విధంలో నడవాలి అని నేర్పినారో ఆ విధంలో మీరు కానియండి. అక్కడ చెప్పలేసుకుంటున్నారు స్వామి, ఆ సిగరెట్ కాల్చుకుంటున్నారు స్వాములు, నువ్వు సిగరెట్ కాల్స్తావా? లేదు కదా. మద్యం సేవిస్తూ ఉంటారు మాల వేసిన స్వాములు కొంతమంది, అది చూసి మనం మందు కొట్టలేం కదా. ఆ బ్రహ్మచర్య వ్రతం అంటే బ్రహ్మచర్య వ్రతం అయితే ఖచ్చితంగా పాటించడానికి ట్రై చేయండి. మాల వేసినాక వెనకాల పెళ్ళాన్ని ఎక్కించుకుని తిప్పుకోకు. ఎందుకంటే ఆ స్థనాలు మనం వీపు బాగానే తగులుతాయి కదా. తగలచ్చా చెప్పు? నువ్వు నిత్య బ్రహ్మచారి, ఈ కఠిన బ్రహ్మచర్య దీక్ష వ్రతం చేసుకుంటున్నాము అని అక్కడ మంత్రం చెప్పుకుని మాల వేయించుకుని నీ వెనకాల పెళ్ళాన్ని ఎక్కించుకుని ఎలా తిరుగుతావు చెప్పండి? ఆ శరీరము ఈ బ్రహ్మచర్య వ్రతం జరిగే ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు భార్యను ముట్టకూడదు. నువ్వు ఎలా వెనకాల ఎక్కించుకుని తిరుగుతావు? ఇదన్నీ తప్పుడు సలహాలు కదా గురుస్వాములది. గురుస్వాములు చెప్పకపోతే ఇతను ఎందుకు ఇలా చేస్తారు? గుడికి కదా వెళ్ళేది, పెళ్ళాన్ని ఎక్కించుకోకూడదా, అది ఇది అని అంటారు. అదంతా తప్పేది. వెనకాల పెళ్ళాన్ని ఎక్కించుకుని ఆనించుకుని తిరిగే దీక్ష కాదు ఇది. అమ్మవారి దీక్ష, వినాయక స్వామి దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష, శివ దీక్ష ఏమైనా చేసుకో. దానిలో తప్పుడు పనులు చేయొచ్చేమో అని నాకు తెలియదు ఆ విషయము. కానీ అయ్యప్ప దీక్షలో మాత్రం చెప్తా ఉన్నాము, 100% మాల వేసిన స్వాములు వెనకాల పెళ్ళాన్ని ఎక్కించుకుని తిరగడం చాలా తప్పది. అది కూడా మార్చుకోవడానికే ప్రయత్నం చేయండి. గురుస్వాములారా, మీరు మంచి బోధన చేయండి. మాల వేసి 10 రూపాయలు సంపాదించుకోవడం కాదు, సంపాదించుకోండి, ఎంతైనా సంపాదించుకో. నువ్వు ఆ సంపాదిస్తున్న అదే సమయంలోనే ఈ మాల వేసిన స్వాములకి మంచి దారి ఏంటి, సన్మార్గాలు ఏమిటి, ఏ విధంలో మీరు ముందుకు పోవాలి ఈ దీక్షాకాలంలో అని కొద్దిసేపు 5 నిమిషాలు రోజు చెప్పేయండి వాళ్ళకి, కుదిరితే. ఇప్పుడు గుడిలో కాబట్టి నాకు అది కుదరదు. ఖాళీగా ఉంటే నాకు చెప్పగలుగుతుంది. 100 మంది స్వామి కూర్చుంటారు, ఎంతసేపు అయినా కూర్చుంటారు. స్వామి ఫ్రీ అయిపోయాక ఉంటాము, డౌట్లు అడుగుదాము అని. అలాగే గురుస్వాముల దగ్గర శిష్యులు ఏం చేయాలంటే, మనసులో ఉండే సందేహాలకి అన్నిటికీ నివృత్తి పొందాలి. ఆ నివృత్తి పొందడానికి, ఆ సందేహాలు నివృత్తించగలిగిన గురుస్వామి అంటే నివృత్తించగలిగిన స్థాయికే గురువు అని అంటారు. ఆ గురుస్థానానికి
ఆదరణీయుడు కావాలంటే కొన్ని కొన్ని విషయాలు ఈ గురుస్వామి కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు ఆగేస్తా కుదరదు. ఏ ఏ విషయం అడిగినా కూడా దానికి కారణ సహితంగా దానికి జవాబు చెప్పాలి. ఇప్పుడు మాల ఎందుకు కర్పూరం మీద తిప్పకూడదు అని దానికి సమాధానం చెప్తా ఉన్నాం. ఎర్ర పంచ ఎందుకు పెట్టుకోకూడదు అంటే దానికి సమాధానం చెప్తా ఉన్నాం. పెళ్లి మండపానికి ఎందుకు స్వాములు వెళ్ళకూడదు అంటే దానికి కరెక్ట్ అయిన సమాధానం చెప్తా ఉన్నాం. పగలుపూట ఎందుకు అభిషేకం చేయాలి, రాత్రిపూట ఎందుకు అయ్యప్ప స్వామికి అభిషేకం చేయకూడదు అని దానికి కరెక్ట్గా సమాధానం చెప్తా ఉన్నాం. అలాగ ప్రతి విషయానికి కూడా కరెక్ట్గా జవాబు చెప్పగలిగే స్థాయికి ఎదిగిన వాడే గురుస్వామి. అది తెలుసుకుని గురుస్వాములు అందరూ మసలాలి. 10 రూపాయలు మనం ఇప్పుడు మంచి ఛాన్స్ డబ్బులు సంపాదించేదానికి ఈ ఒక మార్గం అయితే బాగా సంపాదించుకోవచ్చు అని ఎన్నో మార్గాలు ఉన్నాయి డబ్బు సంపాదించేదానికి. ఇది కూడా ఒక డబ్బు సంపాదించేదానికి ఒక మార్గంగా మీ జీవిత మార్గంగా ఎంచుకున్నప్పుడు దాని సార్థకత చేయాలంటే మనం చేసే ప్రవృత్తిలో చెప్పే మాటల్లో బాగా ఉండాలి. అది ఎట్లా అంటే దొరికిన సమయానికి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాల వేసి ఉండే స్వాములకి, తను మాల వేసిన స్వాములకి మన శిష్యులు అన్నమాట, ఆ శిష్య బృందానికి సద్బోధం కలిగించేట్టు మంచి మంచి మాటలు, మంచి మంచి ప్రవృత్తులు, ఇదన్నీ ఎట్లా అని అన్ని విషయాలు వాళ్ళకి కొద్దిగా తెలియపరచా ఉండాలి. అంతవరకు పోవాలి. ఈ విషయాలనే జనాలు వచ్చినప్పుడు నాకు మాట్లాడడం కుదరదు. కొద్దిగా ప్రశాంతంగా ఖాళీగా ఉంది కాబట్టి ఈ విషయాలు మీకు చెప్తా ఉన్నాం. అందుకనే ముఖ్యమైన మార్పులు ఎక్కడ రావాలి అంటే అయ్యప్ప స్వామి భక్తులలో రావాలి. భక్తులలో మార్పు వచ్చింది అంటే గురుస్వాములు కూడా మార్పు వస్తాయి. గురుస్వాములు ఆటోమేటిక్ మీకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తారు. ఎప్పుడు మీరు బలవంతాన సాయంత్రం అభిషేకం చేయాలి అని చెప్తుందో ఆ గురుస్వామికి తప్పదు పరిస్థితి. ఎందుకంటే అంబలం పూజ చేయాలి కదా. ఆ అంబలం పూజలో 10,000 5,000 ఎంతో డబ్బులు వస్తాయి కదా. ఆ అంబలం పూజ తప్పించుకోవడానికి లేదు కదా. ఆ సీజన్లో ఎన్ని అంబలం పూజ జరుగుతాయి, అన్ని డబ్బులు వస్తాయి, అన్ని ఆదాయాలు కలుగుతాయి కదా. అప్పుడు ఆ కొద్దిగా సంపాద్యం పెరగాలంటే ఖచ్చితంగా అంబలం పూజ చేసుకోవాల్సిందే. అప్పుడు ఆ అంబలం పూజలో ఖచ్చితంగా అభిషేకం చెయ్యాలి అని మీరు బలవంతం చేస్తేనే కదా గురుస్వామి అది చేసేది. మీరు అక్కర్లేదంటే గురుస్వామి సైడ్ అయిపోతారు గ్యారంటీగా. కాబట్టి అయ్యప్ప భక్తులు ఆంధ్రదేశంలో ఉంటే ఆంధ్ర తెలంగాణ కూడా ఇటు జరుగుతున్నాయి అభిషేకాలు. ఇట్లా అన్ని కేరళ వాళ్ళే చేసేది. కేరళ గురుస్వాములు, కేరళ నంబూదిరీసు, కేరళ పూజారులు ఇక్కడ దిగేసి సర్వనాశనం చేస్తూ ఉంది, భ్రష్టు పట్టిస్తూ ఉంది ఆచారాల్ని. అంత కేరళ వాళ్ళు నెత్తి మీద వేసేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేరళ నుంచి వచ్చిన నంబూదిరీసు తెలంగాణలో, హైదరాబాద్లో అన్ని చోట్ల పూజలు చేస్తూ ఉన్నారు కదా. వీళ్ళు కూడా చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నారు, డబ్బుల కోసం, ఆదాయం కోసం. అంతే. ఆ డబ్బులు ఆదాయం కోసం ఆచారాన్ని భ్రష్టు పట్టించే స్థితిలోకి తీసుకొచ్చిన గురుస్వాములు, పూజారులు వీళ్ళు మారాలి. వీళ్ళు మారుతుంది. వీళ్ళు ఎట్లా అంటే జనాలు ఎదురు తిరిగినాయి. భక్తులు, అయ్యప్ప భక్తులు వాళ్ళ ఈ మనోభావాలు మార్చేస్తే సాయంత్రం మనకి అయ్యప్పకి అభిషేకం అక్కర్లేదు. గురుస్వామి నువ్వు పూజ చేయండి, కన్ని పూజ చేయండి, అంబలం పూజ చేయండి, భజనలు పెట్టించండి, భిక్షలు పెట్టించండి, అన్నీ చేయండి, మనకి మాత్రం అభిషేకాలు వద్దు స్వామి. అక్కడ ఆ సదములు అయ్యప్ప గుడిలో ఉండే పూజారి ఇలాగా వీడియో పెట్టినారు. ఆ వీడియోలో యథార్థాలు ఉన్నాయి, నిజాలు ఉన్నాయి. దాన్ని మనం అనుసరిస్తాము. మనకెక్కడ అంబలం పూజల్లో అభిషేకాలు వద్దు స్వామి. గురుస్వామి గారు మీరు దయచేసి సాయంత్రం పూట అయ్యప్పకి మహాభిషేకాలు చేపించుకోకండి, అస్సలు చెయ్యనివ్వద్దండి అని భక్తులు గురుస్వామికి చెప్పే స్థాయికి వచ్చిందంటే సిగ్గుపడిపోయి గురుస్వామి సైడ్ అయిపోతారు ఈ విషయంలో. కొన్ని ఏళ్ళ నుంచి కేరళ గురుస్వాములు చేసిన పని అని కేరళ స్వాముల నెత్తి మీద వేస్తున్నారు కదా. ఇప్పుడైనా మీరు మారచ్చు కదా. ఇప్పుడు కేరళ స్వాములు ఎవరు లేదు, అందరూ చచ్చిపోయారు. పెద్ద పెద్ద గురుస్వాములందరూ, ముసలి వాళ్ళంతా ఎక్కడికెక్కడ కాలం అయిపోయారు. ఇప్పుడు ఉండే వాళ్ళంతా మనమే ఉండేది. ఇంకా మనం కూడా ఎన్ని రోజులు ఉంటామో కూడా చెప్పలేము. అప్పుడు నెక్స్ట్ జనరేషన్కి సరి అయిన ఒక ఆచార పద్ధతి అంటూ ముందరికి పోవాలంటే మనం దానిలో కొద్దిగా మార్పులు చేయించుకోవాలి, మార్పులు చెయ్యాలి కూడా. మనం ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు కదా. కాబట్టి మనం బతికినంత రోజులు
మనల్ని తలుచుకొని 10 మంది భక్తులు పలానా గుడిలో పలానా పూజారి ఇలాగా మంచిగా చెప్పినారు, లేదంటే పలానా చోట్ల ఉండే గురుస్వామి మంచి బోధన చేసి 10 మందికి మంచి దారి చూపించినారు అని ఆ పేరు నిలబెట్టుకోవాలంటే మన ప్రజల్లో మార్పు రావాలి. అలాగా అయ్యప్ప స్వామి భక్తుల్లో మార్పు రావాలి, గురుస్వాముల్లో మార్పు రావాలి. ఓం శ్రీ స్వామి శరణం శరణమయ్యప్ప.